ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా నిశ్చయ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనం ఇలా సెలవిస్తుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచన అంటే సలహా, దేవుని యొక్క సలహా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము అంటే కొన్ని కఠినమైన సందర్భాల్లో మనం ఎదురు చూసేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సలహా. నాకు ఎవరు మంచి సలహా ఇస్తారు, నాకు ఎవరు నా సమస్యకు తగినటువంటి ఆలోచన నాకు ఎవరు చెప్తారు అని మనం చాలా మనుషులను మనం వెతుకుతాం. ఈయన దగ్గరికి వెళ్దామా, ఆయన దగ్గరికి వెళ్దామా, మన సమస్యను పంచుకుందామా, ఆయన మన సలహా ఇస్తాడు అని చెప్పి మనుషుల యొక్క సలహాను మనము ఎదురు చూస్తూ ఉంటామండి. అనేక సందర్భాల్లో మనుషులు ఇచ్చేటువంటి సలహాలు, మనుషులు చెప్పే ఆలోచనలు మన సమస్యలకు పరిష్కారం కలుగజేయకుండా సమస్యలను ఇంకా పెంచుతాయండి, సమస్యలు ఇంకా పెద్దది చేస్తాయి. అది మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క సలహా. కానీ దేవుని యొక్క సలహాలు మన జీవితంలో గొప్ప మార్పును కలుగజేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని సలహా కన్నా మనుషుల యొక్క సలహాలనే మనం ఎక్కువగా తీసుకుంటున్నామండి. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని నేను చాలాసార్లు ఇష్టపడినప్పుడు కూడా మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వినకుండా, దేవుని యొక్క ఆలోచన మనం వినకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము అలా గడిచి వెళ్ళిపోతాం. మనుషులతో గంటల లెక్కల్లో మనము టైం స్పెండ్ చేస్తాం, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడక ఇష్టపడుతున్నాడబ్బా అని చెప్పి మనం దేవునితో సమయం గడపడానికి, ఆయన యొక్క సలహాను తీసుకోవడానికి కూడా మనకు అసలు సమయం లేదండి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి మన జీవితాలు చాలాసార్లు సమస్యల్లో కొనసాగడానికి కారణం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో అనేకులకు ఆయన ఆలోచన చెప్పాడు, సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు వారి సమస్యలకు అద్భుతకరంగా పరిష్కారాన్ని కలుగజేసినట్లుగా మనము చాలా సంగతులను పరిశుద్ధ గ్రంథంలో చూడగలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో అలాంటి ఒక సంఘటన మనము చదువుతున్నాం. పేతురు రాత్రంతా ప్రయాసపడుతున్నాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయినటువంటి ఒక అపజయముతో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తీరానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. మనస్సులో దుఃఖము, ముఖములో బాధ, చేతులు, వలలు, దోణె అంతా ఒట్టిగా ఉంది, ఎంటీగా ఉంది, ఖాళీగా ఉంది, ఏమి లేదండి. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాడు. ఆ అపజయముతో ఒట్టి చేతులతో ఉన్నటువంటి పేతురును యేసయ్య కలుసుకుంటున్నాడు. పేతురు, మళ్ళీ తిరిగి వెళ్ళు, మళ్ళీ నువ్వు వల వెయ్యి, ఈసారి ఖచ్చితంగా చేపలు దొరుకుతాయని చెప్పి ఒక ఆలోచన, ఒక సలహాను యేసుక్రీస్తు వారు పేతురుకి ఇస్తున్నాడు. ఇప్పుడు పేతురుకి రెండు ఆలోచనలు వస్తున్నాయండి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకైతే చేపలు పట్టడం మంచి అనుభవం ఉంది, ఈయన ఎవరో నా దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు వెళ్ళు అని చెప్పి అంటున్నాను. రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, రాత్రంతా దొరకని చేపలు ఇప్పుడు మళ్ళీ తిరిగి వలేస్తే ఇప్పుడేం దొరుకుతాయా అని చెప్పి ఆయన ఆలోచన అంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి? నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళు, నా మాట ప్రకారం చెయ్యి, నేనిచ్చే ఆలోచన ప్రకారం నడుచుకో, ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది అని దేవుని మాట అంటుంది. ఇప్పుడు ఈయన దేవుని మాట మీద ఆధారపడ్డాడు, దేవుడి యొక్క సలహాను తీసుకున్నాడు, దేవుడు చెప్పినటువంటి ఆలోచనలు తీసుకున్నాడు, మళ్ళీ వలలు వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రంతా దొరకని చేపలు కొద్ది నిమిషాల్లో దేవుడు ఇచ్చినటువంటి సలహాను విన్నందువలన, దేవుడు చెప్పినటువంటి సలహాను, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను తీసుకొని క్రియ జరిగించిన వలన ఏం జరిగింది? ఒట్టె దొనలు నిండు చేపలతో దీవించబడ్డాయి, ఒట్టె వలలు పిగిలిపోయేంత నిండు చేపలతో దీవించబడ్డాయి. సమస్యకు గొప్ప పరిష్కారం ఇక్కడ యేసయ్య యొక్క ఆలోచన, సలహా కలిగజేసింది. కాబట్టి మనము మనుషుల యొక్క సలహాను, మనుషుల యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క సలహాను, ఆయన చెప్పే ఆలోచనలు మనం తీసుకుని మనం క్రియ జరిగించినప్పుడు ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం దేవుడు కలుగజేస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదన్న తండ్రి వాక్యం సెలవిచ్చిన ప్రకారము తండ్రి, నీ బిడ్డలో అయ్యా ఎలాంటి సమస్యలు ఉన్నారో,
వారి సమస్యల నుండి తండ్రి వారు బయటపడడానికి తండ్రి మీరు మంచి ఆలోచనకర్తగా ఉండి తండ్రి మీ బిడ్డలకు మంచి ఆలోచనలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మనుషుల యొక్క సలహాలు మీ బిడ్డల సమస్యల్లో తీసుకెళ్తాయండి తండ్రి, కానీ నువ్వు ఇచ్చేటువంటి సలహాలు మమ్మల్ని విడిపిస్తాయి. మీరు చెప్పే ఆలోచనలు మమ్మల్ని దీవిస్తాయని చెప్పి తండ్రి పేతురు జీవితం ద్వారా మాకు నేర్పించిన మహాకృపను బట్టి నీకు స్తోత్రము తండ్రి. మనుషుల యొక్క సలహాలు, మనుషులు చెప్పే ఆలోచనలు విని విని ఓడిపోయి ఉన్నటువంటి తండ్రి సమస్తాన్ని కోల్పోయినటువంటి బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి నువ్వే ఆలోచనకర్తగా ఉండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు తగిన ఆలోచనలు ఇచ్చి తండ్రి మీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో నీ హస్తం తోడుండి వారు ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.